కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ కార్మికులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. ఉదయాన్నే ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలను కొవ్వూరు బ్రిడ్జి వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు. మార్నింగ్ ఫొటోస్ సింగిల్ గా పడుతుంది. సింగిల్ గా ఫొటోస్ తీస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకున్న తర్వాత వేరే ఎదరికి వర్క్ కి వెళ్ళడానికి కిందకి దిగుతుండగా 20 మంది ఉండగానే పైన అవ్వాల్సింది ఇంకా కొంచెం మంది కిందకి దిగుతూ ఉండగా లారీ కూడా వచ్చి తాగేసాడు. క్రాస్ కు వచ్చి గుద్దేశాడు. 2 గాయాలయ్యాయి, 4 స్పాట్ డెడ్. అందరూ చిడిగారు. లారీ దిగడంతో 4 అక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ఒకరిని అపోలో హాస్పిటల్కి, ఇంకొకరిని జనరల్ హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగింది. అందులో జనరల్ హాస్పిటల్లో చేసిన పరిస్థితి విషమంగా ఉంటుంది. అదేవిధంగా అపోలో హాస్పిటల్ వాళ్ళది కాస్త బాగానే ఉన్నట్టుంది. వీళ్ళకి మన ఉపాధి హామీ తరఫున ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా ఇక్కడ విజిట్ చేయమని చెప్పారండి. కమిషనర్ గారు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీళ్ళకి నష్టపరిహారం కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సురక్ష బీమా యోజన కింద కూడా వాళ్ళకి దాని కింద వచ్చే ప్రయోజనాలు అందిస్తుంది. ఉపాధి హామీ తరఫున ప్రభుత్వ తరఫున కూడా మనం వీళ్ళకి చేయూతలు అందిస్తాం. అదేవిధంగా తక్షణ మెడికల్ కూడా అందిస్తాం మనం. అదేవిధంగా గాయపనులు ఎవరన్నా ఉంటే వారికి కూడా రికవరీ అయ్యేంత వరకు కూడా మనం పూర్తి వేతనం చెల్లించాం. ఎంక్వైరీ చేస్తున్నాం.